హాయ్. ఎవరూ చేయలేదు, ఇప్పటికీ ఎక్కడ వినలేదు. నా స్వయంగా నేను చేసి చూపిస్తున్నాను. సద్దలు మురుకులు మీరు చేసి చూడొచ్చు. సద్దలు, ఇది సద్దపిండి, ఇది సద్దపిండి, ఇది వరిపిండి. వరిపిండి. ఓకే. ఇది ఇంగవ, ఉప్పు, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి వాటర్తో. ఓకే. ఇది నెయ్యి. ఇప్పుడు కలిపే విధాయకం చూపిస్తా. ఇప్పుడు సద్దపిండి, అది సద్దపిండి ఓకే పల్లెలో పోసుకోవాలి. దీంట్లో వరిపిండి పోసి మిక్సీ చేసేయాలి. ఓకే. ఎంత సద్దపిండికి ఎంత వరిపిండి వేస్తారు? మన ఇష్టం, అది ఎంతైనా పోసుకోవచ్చు. అంతేనా? సమానంగా ఎంతని లేదు, ఎంతైనా మనకు కావాలనుకుంటే నెల రోజులైనా గట్టిగా ఉంటాయి. ఉప్పు, ఇంగువ, నీళ్లు. ఇప్పుడు నెయ్యి వేస్తున్నారా? ఇప్పుడు నెయ్యి వేస్తాం. నెయ్యి వేయడం వల్ల ఏంటి? రుచి ఇంకా బాగుంటుంది. రుచి బాగుంటుందా? సాఫ్ట్. పొళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు. పొళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చా? కరకర వస్తాయి. అలా మొత్తం నెయ్యి అంతా వేసుకున్న అందులో ఇప్పుడు వాటర్ పోసి కలపాల. మళ్ళీ వేడి వాటరా చల్ల వాటర్? అవి మామూలు వాటర్. అది చపాతీ ముద్దలాగా రావాలా లేకపోతే అంత సాఫ్ట్గా ముదురుగా ముద్దగా వచ్చేయాలి? ఇప్పుడు జీలకర్ర వేస్తున్నారా? జీలకర్ర కూడా వేస్తారా? వేసుకోవచ్చు, మన ఇష్టం. అది వద్దు అనుకుంటే వద్దు. జీలకర్ర మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మాకైతే టేస్ట్ బాగుంటుందంట. ఇప్పుడు కొంచెం సేపు నానబెట్టాలి. అలా వదిలేయాలా? కలిపి వదిలేస్తే పిండి మంచిగా మృదువుగా అయిపోద్ది. అవునా? ఓకే, సరే. అయితే మాకు ఎలా చేస్తారో చూపిస్తారా? తయారు చేసేది చూపిస్తాను, రండి. చూపేయండి. ఇదిగో స్మార్ట్గా వచ్చింది పిండి, సాఫ్ట్గా వచ్చిందా? ఇప్పుడు ఇది ఇందులో పెట్టుకోవాలి. అందులో ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ముద్ద చేసి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఇట్లా పెట్టి వేసేయాలి. నూనె కాగిందా? కాగుతుంది. వేస్తున్నారా? వేస్తుండ్రా, చూడండి. అలా వేస్తా ఉంటారు అన్ని మాట. అన్నీ అలానే వేసేసుకోవాలా? అన్నీ అలా తిప్పుతూ వేసేయాలి. అంతా ఒకటిగా వచ్చేయాలి. ఇలా అంతా వేసుకోవాలి. అలా వేసుకొని అలా పిండి పెట్టి అలా వస్తాయి అన్నమాట. వీటి కలరు ఇలానే వస్తుంది. కాలేదు ఇంకా ఉంచుదామంటే అవి నల్లగా అయిపోతాయి. ఎందుకంటే సద్దలు నల్లగా అవుతాయి. సద్ద బూరెలు అంటారు కదా, ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. మురుకులు కూడా అంతే, నల్లగా ఉంటాయి. కానీ మనం ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకా కలర్ రాలేదు అవ్వలేదు అనుకుంటే అవి నల్లగా అయిపోతాయి, బాగా నల్లగా అవుతాయి. అలా అవ్వకుండా ఇలా తీసుకోవాలన్నమాట. ఈ కలర్ వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది, టేస్ట్ బాగుంటాయి.
వేడి వేడి సద్దమురుకులు రెడీ. టేస్ట్ చేసి మాకు చెప్పండి, మాకు హ్యాపీగా ఉంటుంది. చాలా బాగున్నాయండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది హెల్త్ గురించి కూడా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళు కూడా తినచ్చు, ఎవరైనా తినచ్చు, బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్.